మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది. కొంతమంది సర్పంచ్ అభ్యర్థుల ఆశావాహుల తీరు. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం గారకుంట తండాకు చెందిన రవినాయక్ మాత్రం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. తాను ఓటు వేయండి, ₹1,00,00,000 గెలుచుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ అయితే గ్రామస్తులకు ఇస్తున్నాడు. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. చూడొచ్చు, మన గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ వద్దనైతే ఉన్నాం. ఇది గరడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా గారకుంట సంబంధించిన నూతన గ్రామ పంచాయతీ భవనం. ఈ గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్ సీట్లో ఎప్పుడెప్పుడు ఆసీనులు అవుదామంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రవినాయక్. ప్రస్తుతం మనం రవినాయక్తో మాట్లాడదాం. అసలు ఈ ఆఫర్ ఏంటి, ఈయనకు సర్పంచ్ కావాలనే ఆతృత ఎందుకు ఉంది, అది ఎంతకాలంగా సర్పంచ్ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి రవినాయక్ గారు. నా పేరు గుగులోతు రవినాయక్, సన్ ఆఫ్ పీల్ నాయక్, గరిడేపల్లి మండలం గారకుంటండ, సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ. అయితే నేను గతంలో దేవరకొండ ఎమ్మెల్యేగా డిఎస్పీ పార్టీ నుంచి చేశాను. అయితే మన ఊరు అభివృద్ధిలో ఎందుకు రాకూడదు, మన ఊరిని ఎందుకు అభివృద్ధి చేయవద్దనే ఆశాభావంతో కొత్తగా నిర్మించిన కుర్చీలో కూర్చోవాలనే కుతూహలంతో ఉన్నాను. దానికి నేను ₹1,00,00,000 నా నుంచి నిధులు ఇస్తాను. అదేవిధంగా శివలాల్ గుడి కావాలన్నా, ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, మళ్ళా సాయిబాబా గుడి కావాలన్నా అన్ని గుళ్ళు నిర్మిస్తాను, బళ్ళు నిర్మిస్తాను, మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుతాను అనే కాన్సెప్ట్లో నేను ఎన్ని ఉద్యోగాలు చేశాను. 108లో చేశాను, టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సులు నడిపాను, ఎయిర్పోర్ట్లో చేశాను. అయినా కానీ నాకు సంతృప్తిగా లేదు. నా ప్రజలకు, నా గ్రామంలో, నా గ్రామ పంచాయతీ అందరికీ సాయం చేసి అన్ని విధాలుగా తోడ్పాటు ఉండాలని అన్ని రిజైన్ చేసి మంచిగా అందరికీ అభివృద్ధిలో తీసుకురావాలనే ఆశాభావంతో కుతూహలంతో ఉన్నాను. అదే కనుక మీరు సహకరించి నేను ఏకీకరంగా తీసుకెళ్తే మీకు ₹1,00,00,000 ఆఫర్ ఇస్తున్నాను. లేదంటే ₹1 కూడా ఇవ్వను. బ్యాలెట్లో చూసుకుందాం. అప్పుడు మీరు గెలిపిస్తే అప్పటికైనా నిధులు రేవంత్ రెడ్డి మన సర్కార్ నుంచి, కాంగ్రెస్ నుంచి, మన ప్రభుత్వం నుంచి ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి నడుము వంచైనా నేను తీసుకొస్తానని గెలిపిస్తే, ఒకవేళ ఏకీకరణ చేస్తే మాత్రం ₹1,00,00,000 దాంట్లో తగ్గేది లేదు. ఎక్కడో ఆల్రెడీ బేరం పెట్టాను. మీరు నిర్ణయించుకోండి. రేపు రండి, రాములారి గుడికి కాడికి రండి, మాట్లాడుకున్నాం. అందరి పెద్దలకి, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరు రండి, చిన్న పెద్ద అందరూ, మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరితోటి మీ ముందు ఉన్న రవినాయక్, తాతలు ముత్తాతలు పేరున్న రవినాయక్. చూడండి, నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు. రవినాయక్ గారు, ఇప్పుడు మీలాగానే ఇంకోతను, మీ ప్రత్యర్థి లేకపోతే వేరే అతను వస్తాడు, ₹1,00,00,000 ఇస్తాను. ఇప్పుడు ఓట్లు అనివార్యమైతే, ఓట్లు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? పర్వాలేదు, రావచ్చు, తప్పులేదు. నేను అదే అంటున్నాను. నా మీద నమ్మకంతో మీరు వేరే వాళ్ళు 2 కోట్లు ఇస్తున్నా కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు. నేను దానికి ఓకే అంటే నా వల్ల కాదు, నాది కోటేరా బాబు అని వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం. లేదు, మీరు ఎవరిని చూపించి వెళ్ళినా కూడా నేను కాంప్రమైజ్ అవుతా. నాదంటూ ఏం లేదు కదా. ఒకవేళ ఓటుకు ఎవరిని ఇచ్చేయాలిదా? ఒకవేళ పోటీ ₹1 కూడా ఓటు దండం ఉంది, లేని డబ్బు లేదు. అది కూడా చెప్తున్నాను. ఏకీకరం అయితేనే పైసాకు పైసా కూడబెట్టి ఖర్చు చేస్తాను. దాంట్లో మాత్రం రాజీ పడేది లేదు. ఓటుకు నోటు కేసుకి వెళ్ళేదే లేదు. ఎందుకు ఇంత సర్పంచ్ పదవి అంటే ఎందుకు మీకు ఇంత అభిరుచి, ఇంత ఇష్టం? నేను పుట్టిన ఊరు, కన్నతల్లి లాంటి ఊరు. నా ఊరిని నేను ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా నేను మంచి అనేది అనిపించుకోవాలి. నేను ఎమ్మెల్యేగానే నేను నా ఊరికి ఎందుకు చేసుకోవాలి అనేది నాకు రేయింపగులు నిద్ర పట్టకుండా కొత్త గ్రామ పంచాయతీలో కుతూహలంగా కూర్చోవాలని, నా కుతూహలమే నా దేవుడు రక్షిస్తాడని నేను కోరుకుంటున్నాను. అది అందరి పెద్దలు, అందరి అమ్మలక్కలు ఎట్లా చెప్తే అట్లా ఇనుకుంటాను. అది కూడా చెప్తున్నాను. సర్పంచ్ పదవి వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ పని చేస్తారు ఊళ్ళో? నేను మంచిగా బడి, గుడి, ఇంకా పోతే సీసీ రోడ్లు, అందరికి ప్యూరిఫైడ్ వాటర్ చాలా ఇబ్బంది పడుతుంది. ప్యూరిఫైడ్ వాటర్ కూడా నా కొత్త సొంత నిధులతోటి, గవర్నమెంట్ ఏలేనప్పుడు సొంత నిధులతో కూడా ప్యూరిఫైడ్ వాటర్ నేను ఏకీకరణ చేసి తెల్లారి కట్టేస్తాను. తిరుపతి తిరుపతి నేను ఏకీకరణ చేసిన తెల్లారే మంచిగా గుండు కొట్టించుకొని మంచిగా హాయిగా మీరు మీ అందరి ఆశీర్వాదాలు అందరికి లడ్డూలు పంచాలనే కుతూహలంలో ఉన్నాను. నేను ఎట్లా పోతారు తిరుపతి మాత్రం విమానం మీద పోతాను. నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేశాను కాబట్టి విమానం ఎక్కాలనే ఆశ కూడా ఉంది. తిరుపతి పోవాలి, షిరిడి పోవాలి. దాంట్లో ఆగేది లేదు, తగ్గేది లేదు. నడిచైనా పోతా, డబ్బులు లేకపోతే.
అంటే ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు ఈ విమానం ఎక్కడ అది నన్ను ఎక్కాలనేది ఉంది. విమానంలోనే మొన్నటిదాకా పనిచేశాను కాబట్టి ఇంకా నాకు అంత స్వచ్ఛ ఇచ్చినప్పుడు నా ప్రభుత్వం నుంచి నేను ఖచ్చితంగా వెళ్ళాలనేది ఆశతో ఉన్నా. మీకు ఎవరైనా పోటీ ఊర్రా ఇంకా ఊర్లో? పోటీ అనేది ఇంకా ఏం అర్థం కావట్లేదు. 3 రోజులు అయింది నేను ఏబిఎన్కి ఇచ్చాను, సాక్షికి ఇచ్చాను. ఇప్పుడు అయితే ఎవరు రావట్లేదు మరి పోటీకి. అందరూ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కూడా మీకే బాబాయ్ మా అన్న తమ్ముడు అని అనుకుంటూ వచ్చారు. అది కూడా వైరల్ అవుతుంది. మీరు మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పుకుంటా ఉన్నాను నేను. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. ఆయన కూడా మీరు ఊర్లో ముందస్తు ప్రచారం చేస్తారు, ఇల్లు తిరిగి ఓటేయండి అని ప్రాధాయపడుతున్నారు. అంటే ఎందుకు అట్లాగా? అది ఏంటంటే సార్, అప్పటికప్పుడు ఎవరు పాపం ఒక్కసారి చూసాం, 2 సార్లు చూసాం. ఇప్పుడు కొత్తగా అతను వచ్చాడు అనేది అమ్మలక్కలకు కొంచెం ముందు నుంచే ఉంటే పాపం ఎప్పటి నుంచో దండం పెట్టుకుంటూ ఉన్నాడు అనేది కొంచెం సానుభూతి పెరుగుతుందేమో అనే ఆశతోటి నేను అది నా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను కామ్గా. అంటే గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలని ఇష్టం ఇప్పుడు ఎందుకు కలిగింది మీకు? నాకు అప్పుడు 3 పిల్లలు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మంచిగా 3 పిల్లలు తీసేసారు, చంద్రబాబు తీసినారు, వాళ్ళకి ధన్యవాదాలు ముందస్తుగా. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా కూడా అవకాశం ఉంది కాబట్టి నేను చేసేయాలి అనేది, గెలవాలనేది నా పట్టుదల. దానికి ఎవరు ఎంత వచ్చినా కూడా తగ్గేది లేదు. రాజకీయంగా ఏముంది ఇంకా కోరిక మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయి? రాజకీయంగా కోరికలు అంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా ప్రతి ఒక్కళ్ళు అమ్మలక్కలకు వాళ్ళ గడప దాకా ఇప్పుడు గెలుస్తురు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతురు. అట్లా కాదు, మనం ప్రతిదీ హాస్పిటల్ ఒకటి ఫ్రెష్గా ఉండాలి, బడి ఒకటి ఫ్రెష్గా ఉండాలి, మురికాలో మంచిగా ఉండాలి, ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఉండాలి. ఇవన్నీ చూడాలి. వాళ్ళ గడప వెళ్ళాలి 5 సంవత్సరాలు అనేది. నాదేందో నేను నిరూపించుకోవాలి. ఇలా ఓట్లు అడిగినట్టు మీ దగ్గరికి ఒక్క ఫోన్ చేస్తే మీకు ఆ విధంగా నేను చేయాలనేది ఆశ. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, 20,000 ఓటుకి 20,000 అని ఇస్తే తగ్గేదే లేదంటారు. అవునండి, ఇప్పుడు నేను ఏకీకరం అయితే అవన్నీ ఉండవు. మన అభివృద్ధి ఎవరికి ఇచ్చేది ఏం లేదు. అభివృద్ధి అనేది టండ మీదనే పెడతాము. 20,000 30,000 ఏంటంటే మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని నా భయానికి అనాల్సి వచ్చింది. కానీ 20,000 ఏమి ఇయ్యను, 30,000 ఏమి ఇయ్యను. ఏకీకరం అయితే మాత్రం టండకే నిధుల మాదిరిగా నేను నా చేతనైన సాయం చేసి మెడలోంచి ప్రభుత్వం నుంచి తీసుకొస్తాను, కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్లాను నాలో. నేను కూడా ఎల్ఎల్బి చేశాను, 5 years లాస్. ఇంకో సంవత్సరం అయితే లాయర్ కూడా అయిపోతాను నేను. 5 years ఇంటిగ్రేట్ కోర్సు, ఇంటర్ బైపీసీ చదివాను. తర్వాత అన్నాట్లేట్లో డ్రైవర్గా నాకు తెలుసు సాధక బాధకులకు పెద్దలకు ఎట్లా సాయం చేయాలనేది. ఆ ఉద్దేశంతో చేస్తున్న తప్ప వేరేకి కిచ్చపరచాలి ఏదో ఓటు నోటు అనేది ఏం లేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంకా అంటే ఏం చెప్తారు? అంటే గ్రామస్తులందరూ సమ్మతిస్తారా మీరు పోటీ చేస్తే? చాలా వరకు ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా రవినాయక్ ఒకసారి చూడాలి. ఆయన చాలా విధాలుగా అన్ని విధాలుగా తిరిగినాడు, అన్ని విధంగా ఆయనకు అన్ని తెలుసు. ఆయన కంపల్సరీ సపోర్ట్ చేయాలి రవినాయక్ని అనేది. ఏకీకరానికి వస్తారనే ఆశాభావంతో ఉన్నాను. మొత్తానికైతే సర్పంచ్ అవుతాం ఖచ్చితంగా, దాంట్లో తగ్గేదే లేదు, రాజీ పడేదే లేదు. 600 ఇది రవినాయక్ తగ్గేది లేదు, రాజీ పడేది లేదు అంటున్నాడు రవినాయక్. తాను ఇప్పటి నుంచే ప్రచారం చేపడుతున్నాడు, డోర్ టు డోర్ తిరిగి అందరినీ ప్రాధాయపడుతున్నాడు. తన కోరిక మాత్రం గతంలో తనకు 3 పిల్లల నిబంధన ఉండేది, తన సర్పంచ్ కావాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ 3 పిల్లల నిబంధన అడ్డు వచ్చింది. ఈసారి ఆ నిబంధన తీసివేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను సర్పంచ్ అవుతాను, ఆ సర్పంచ్ కావడం కోసం ₹1,00,00,000 అయినా ఖర్చు పెడతాను, గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తానని కూడా ఆయన ఓపెన్ ఆఫర్ అయితే గ్రామస్తులకు ఇస్తున్నారు. అదేవిధంగా మరొక కోరిక కూడా రవినాయక్ ఉంది. రవినాయక్ సర్పంచ్ కాగానే విమానంలో తిరుపతిలో తలనీలాలు సమర్పించాలనేది రవినాయక్ కోరిక. అయితే రవినాయక్ కోరిక తీరుతుందో లేదో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సింది. రవినాయక్ ఇస్తున్న ₹1,00,00,000 ఆఫర్ని ఈ తండావాసులు స్వాగతిస్తున్నారా? అసలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, రవి సర్పంచ్ చేస్తే ₹1,00,00,000 ఇస్తా అంటుండు, ఓటు వేస్తారా మీరు ఆయనకు? అని వస్తాం, ₹1,00,00,000 ఇస్తే ఇస్తాం. మా మర్దికి ఇస్తాం అంతే, మర్దిగా ఇస్తాం. ఆయనకు అంత ఇచ్చే స్తోమత ఉందా? ఉంది, మా తమ్ముడే ఇస్తాం మేము. ఎట్లా ఇస్తాడు ఆయన? డబ్బులు ఉన్నాయి ఆయనకి? డబ్బులు ఇచ్చాను అసలు ₹1,00,00,000 కాకుండా 50 ఇస్తే చాలు మనకి, వేస్తాం. మనకి మా గురువు ఉంది మాకి. ఆయనకి ఇవ్వగలుగుతాడా డబ్బులు? ఎట్లా ఆయన ఇస్తాడు ఆయన డబ్బులు? మరి వానికి ఉన్నప్పుడు పెడతాడు, 10 ఎకరాలు అమ్మేస్తాడు మనకి. 10 ఎకరా ఉంది, 10 ఎకరా ఉంది మాకు ఏమో ఇస్తాడు. అది గెలుస్తాడా? ఏమేం కావాలి మీకు? ఏమేం పనులు కావాలి ఆయన గెలిస్తే? బడి కావాలి, గుడి కావాలి, అన్ని వాటర్ కావాలి, సరిపోగే చేస్తాం.
ఇది చేస్తావా గెలుస్తారా తప్ప గెలుస్తారు చెప్పు తెలుగులో చెప్పు గెలుస్తాడా గెలుస్తాడు మా కొడుకే గెలిపిస్తాం ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు ఇది గ్రామస్తులు కూడా రవినాయక్ ఇచ్చిన ఆఫర్ని అయితే స్వీకరిస్తున్నట్లే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు గ్రామం అంతా ఖాళీగా ఉంది. సో మన అందుబాటులో ఉన్న వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే రవినాయక్ని గెలిపిస్తాం, రవినాయక్ ఇచ్చే కోరికలతో మాకు గుడి కావాలి, బడి కావాలని వాళ్ళంతా కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది.